క్రీస్తునందు ప్రియమైన వారలారా, చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఒకసారి ఇలా అన్నారు, దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్, దోస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్ అండ్ ద అన్స్పోకెన్ లాంగింగ్స్ ఆఫ్ సైలెంట్ మెడిటేషన్. వర్డ్స్ ఆర్ నాట్ ద ఎసెన్స్ బట్ ద గార్మెంట్స్ ఆఫ్ ప్రేయర్. వీరి తాత్పర్యం ఏంటంటే, పదాలతో వ్యక్తీకరించే ప్రార్థనలు, మౌన ధ్యానంతో వ్యక్తీకరించే మూల్గులు, ఇలా రెండు రకాల ప్రార్థనలు ఉంటాయి. ఏది ఏమైనా ప్రార్థనా సారమే ముఖ్యం కానీ పదాలే సారాంశము కాదు. అవును, మన దేవుని యొద్ద వ్యక్తీకరించబడే ప్రార్థనా సారమే ముఖ్యం కానీ వ్యక్తీకరించబడే పదాలే సారాంశము కాదు. ఈ చిన్ని ప్రస్తావనతో ఈరోజు నేను నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు, అలాగే 2వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న లేఖన భాగం ఆధారంగా మన దేవుడు మూల్గులు వినే దేవుడు అనే అంశమును మీతో మాట్లాడాలనే దైవ ప్రేరణను కలిగి ఉన్నాను. మూల్గు అనేది బాధను వ్యక్తపరచడానికి చేసే చిట్ట చివరి ఆక్రందన. ఎదుర్కోబోయే ప్రమాదానికో మరణానికో ఇంకా అదే చివరి అంచు. మూలుగుతున్నారు అంటే అతడు లేక ఆమె తమ సమస్యపై చేసే పోరాటంలో ఇంకా అప్పటికే బాగా అలసిపోయారు అని, తమకు సాయం చేస్తారు, వీరు నావారు, వారు నావారు అని అని అనుకున్న వారంతా చేతులెత్తేశారు, ముఖం చాటేశారు అని అర్థం. అంతేకాదు, సమస్యపై నేను గెలిచి తీరుతాను అన్న తమ నమ్మకానికి ఇంకా ఆ మూల్గే చివరి మజిలి. ఆ తర్వాత ఇంకా మిగిలింది ఊపిరి వదలడమే. చూడండి, ఇటువంటి పరిస్థితి కొనసాగే మన జీవిత ప్రయాణంలో మనకు ఎన్నోసార్లు ఎదురయ్యి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనకేంటి దారి? ఒకసారి నేను ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఏముందంటే, చికాగో నగరంలో ఒకసారి కార్చిచ్చు రగులుకుని ఇండ్లన్నీ కాలిపోతున్నాయి. చాలామంది ప్రజలు కూడా ఆ మంటల్లో కాలిపోతున్నారు. పెద్ద పెద్ద అరుపులు, కేకలు వేస్తున్నారు ప్రజలు. ఈ పరిస్థితుల్లో అప్పటికే కాలిపోయి కూలిపోయిన ఒక ఇంట్లో చిక్కుకుపోయిన ఒక యువకుడు తనతో పాటే అదే దుస్థితిలో చిక్కుకుపోయిన ఒక సీనియర్ సిటిజన్తో, సార్, వీఆర్ ఫినిష్డ్ అంటున్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన మూలుగుతూనే ఇలా అన్నాడట, నో నో నో, డోంట్ సే దట్, డోంట్ లూజ్ యువర్ హార్ట్, రిమెంబర్ గాడ్ బిగిన్స్ టు రైట్ ఎ న్యూ చాప్టర్ వెన్ మెన్ లే డౌన్ హిస్ పెన్ అని. ఏంటి దీని తాత్పర్యం? మనం అయిపోయాము అనకు, ధైర్యం కోల్పోకు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మనిషి నా వల్ల కాదు అని తన కలం పడేసిన నాడు దేవుడు కొత్త అధ్యాయం రాయడం ప్రారంభిస్తాడు అన్నది దీని యొక్క భావం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మన లేఖన భాగాన్ని చూస్తే 100 ఏండ్లుగా రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక గుర్తింపు, ఆర్థిక స్వాతంత్ర్యం, మత స్వేచ్ఛ లేక మ్రగ్గిపోతున్న ఇశ్రాయేలు జనాంగం యొక్క ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తోంది. కొంత లోతుగా ఐగుప్తులో వారి బానిస బ్రతుకుల స్థితిగతుల వైపు మనం దృష్టి సారిస్తే, హక్కులు కల్పించబడకపోవడమే కాదు, కనీసం వారి మాన ప్రాణాలకు కూడా కనీస విలువ, మర్యాద అక్కడ కల్పించబడలేదు. అణచివేతను, అంటరానితనాన్ని, అవమానాలను, వెలివేతలను, వెక్కిరింతలను 100 ఏండ్లు వారు భరించారు. ఒకానొక దశలో పుట్టిన మగబిడ్డలను నిర్దయగా, కర్కశంగా చంపుతూ ఉంటే ఆకాశాన్ని అంటేలా రోదించారే తప్ప వారు మాట్లాడలేకపోయారు. ఈ రోదనలతోనే అలసి సొలసి ఇంకా ఏం పాలుపోని స్థితిలో వీఆర్ ఫినిష్ అంటూ వారు మూల్గుతూ ఉన్నారు. ఆధిపత్య వర్గానికి చెందిన ఏ ఐగుప్తీయుడు వీరి మూల్గులను పట్టించుకోలేదు. అరే రాజా, ఒకనాడు యోసేపు వల్లనే మన దేశ ప్రజలు కాపాడబడ్డారు, లేకపోతే ఇప్పుడు మనం ఉనికిలోనే ఉండేవాళ్ళం కాదు అని ఒక్కరు కూడా చెప్పలేదు. పూలమ్మిన చోటే ఇప్పుడు ఇశ్రాయేలీలు
కట్టెలమ్ముతున్నారు. వారు చెడి బ్రతకలేదు, బ్రతికి చెడుతున్నారు. ఈ స్థితిలో మన పని ఇంకా అయిపోయింది అని ఇశ్రాయేలీలు మూలుగుతున్న ఈ స్థితిలో జీవము కలిగిన దేవుడు జోక్యం చేసుకుంటున్నాడు. డోంట్ సే దట్ వీఆర్ ఫినిష్డ్, డోంట్ లూజ్ యువర్ హార్ట్ అంటూ వారి చరిత్రలోనికే, వారి స్థితిగతులలోనికే దూసుకువచ్చి వారి విడుదల పట్ల ఆయన సంకల్పాన్ని వారితో ఇక్కడ దేవుడు పంచుకుంటున్నారు. నిర్గమకాండం 2వ అధ్యాయం 23వ వచనం నుండి 25వ వచనం వరకు ఇదిగో ఇలా వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగులను విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను అని. ఎంత గొప్ప దేవుణ్ణి ఇశ్రాయేలీయులు కలిగి ఉన్నారో కదండి. వారి నిట్టూర్పులు, వారి మొరలు వృధా కావడం లేదు, అవన్నీ దేవుని సన్నిధికి చేరుతున్నాయి. వారి నిస్సహాయతలో వారు చేసే మూల్గులను వారి దేవుడు ఇక్కడ ఆలకిస్తున్నారు. వారి ప్రార్థనలు, వారి కొరకై వారి పితరులు చేసినటువంటి ప్రార్థనలు దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. వారి దేవుడు వారిని చూస్తున్నాడు, వారి యందు లక్ష్యముంచుతున్నాడు. ప్రియులారా, ఆ దేవుణ్ణే మనం కూడా కలిగి ఉన్నాము. ఆయన మనల్ని మన శ్రమలో అనాథలుగా విడిచిపెట్టువాడు కాదు. చిన్నమంద భయపడకుడి అనే అభయాన్ని మన దేవుడు మనకు ఇస్తూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 12వ సంకీర్తనలో యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు అని వ్రాయబడి ఉంది. అవును, మనమంతా ఏర్పరచబడిన వాళ్ళం, మనమంతా ధన్యులం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడింది. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని. కనుక ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఎలా అయితే దేవుని స్వాస్థ్యమో అలాగే మనం కూడా దేవుని స్వాస్థ్యం. వారిని ఎలా అయితే దేవుడు ఏర్పరచుకున్నారో అలాగే మనల్ని కూడా దేవుడు ఏర్పరచుకున్నారు. కనుక మన ఈ మూలుగుల అనుభవంలో మన బలం, మన నిరీక్షణ మన దేవుడే. కీర్తన 102:1 భక్తుడు యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము అని ప్రార్థించినట్లుగా మనం కూడా దేవా నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము అని ప్రార్థించేవారుగా ఉండాలి. వారి మూలుగులను విన్న దేవా మా మూలుగులను విను, వారి పితరుల మూలుగులను విన్న దేవా మా పితరుల మూలుగులను, వారి పితరుల ప్రార్థనలను విన్న దేవా మా పితరుల ప్రార్థనలను విను అని ఎలుగెత్తి మనం దేవునికి మొర్ర పెట్టాలి. అప్పుడు కరుణా సంపన్నుడైన మన దేవుడు మన మూలుగుల చరిత్రలోనికి కూడా దూసుకుని వస్తాడు. ఇశ్రాయేలు అనుభవంలోకి దూసుకొస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? డిఎల్ మూడీ భక్తుడు ఒకసారి ఇలా అన్నారు, God doesn't seek for golden vessels and doesn't ask for silver ones, but he must have clean ones అని. అవును, 3వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో దేవుని పర్వతానికి వెళ్ళాలన్న ఆశతో ఎక్కి వచ్చిన మోషేకు మండుతున్న పొద నుండి దర్శనాన్ని ఇచ్చి మండుతున్న పొద యొక్క ఆ విశేషాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలని ఆ దిక్కు ఈ దిక్కు పరిశీలించి చివరికి మంచి దిక్కున నిలబడిన మోషేతో దేవుడు మాట్లాడడం ప్రారంభించి ఆ తర్వాత తన లక్ష్యం నెరవేర్చే సాధనంగా వాడుకోవడానికి చెప్పులు విడువుము, చెప్పులు విడిచి నా పరిశుద్ధతలోనికి రమ్ము అంటూ పరిశుద్ధమైన పాత్రగా, అర్హమైన పాత్రగా దేవుడు మోషేను పరిపూర్ణంగా మార్చుకున్నాడు, పరిపూర్ణంగా తనకు వశపరుచుకున్నాడు. తనకు అర్హమైన పాత్రగా మార్చుకున్నాక
తన బిడ్డగా దేవుడు పరిపూర్ణంగా ఆయనను వశపరుచుకున్నాక కొద్ది కొద్దిగా తన సంకల్పాన్ని మోషేకు బయలుపరిచాడు. 7వ వచనంలో, నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, వారి మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అంటున్నారు. 8వ వచనంలో, వారిని ఐగుప్తు నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికే ఇప్పుడు దిగి వచ్చి ఉన్నాను అంటూ తన చిత్తాన్ని మోషేకు దేవుడు బయలుపరుస్తున్నారు. మరోసారి 9వ వచనంలో, వారి మొర నిజముగా నా యొద్దకు చేరింది, వారి హింసను నేను చూశాను అంటూ చివరికి 10వ వచనంలో, రా నిన్ను ఫరో యొద్దకు పంపుతాను అని తన సంకల్పం మొత్తాన్ని బయలుపరిచి మోషేను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తరువాత మోషేకు దేవునికి సుదీర్ఘ సంభాషణ జరిగింది. చివరికి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలను విడిపించి సురక్షితంగా అంతకు ముందున్న వివక్ష, ఏడుపు, దుఃఖము లేని మంచి గమ్యానికి, పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని అందరినీ చేర్చాడు. ప్రియ స్నేహితులారా, మొదటి ఇశ్రాయేలు మూలుగు విని ఇశ్రాయేలు చరిత్రలో జోక్యం చేసుకున్నప్పుడు మోషే ఆయన సాధనం. కష్టంలో, శ్రమలో, విజ్ఞాపనలలో అన్నింటిలోనూ మోషేకు దేవుడు తోడయ్యుండి చివరికి ప్రజలందరినీ ఆయన గమ్యానికి చేర్చాడు. 2వ ఇశ్రాయేలు అయిన మన మూలుగులు విని మన చరిత్రలో ఇప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటే ఇప్పుడు ఆయన సాధనం మోషే కాదు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే. ఈ విషయాన్ని పౌలు భక్తుడు చెప్తున్నారు. రోమా పత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలను మనం గమనిస్తే, అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అని మనకు సమాచారాన్ని పౌలు భక్తుడు ఎంతో గొప్పగా ఇస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఆపద సమయంలో ఇశ్రాయేలీయులకున్న అండ కన్నా మనకున్న అండ మరింత పెద్దదని దయచేసి గ్రహించండి. వారి అండ ఆధారం మోషే అయితే మన అండ, మన ఆధారం సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడే. అయితే ఇక్కడ గమనించదగ్గ ముఖ్య విషయం ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు తాను చేసే విజ్ఞాపన పరిశుద్ధతల కొరకే చేస్తూ ఉన్నాడు. కనుక ఆపద నుండి తప్పించబడాలనుకునే మన మూలుగులు, మొరలు దేవునికి వినిపించే ముందు మనల్ని మనం పరిశుద్ధపరుచుకునే అంశం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎవరైతే తమను తాము పరిశుద్ధపరుచుకుంటున్నారో వారందరి మొరలు, మూలుగులు ఆకాశమందున్న దేవుడు విని చూచి దిగి వచ్చి వారిని కాపాడునుగాక. పరిశుద్ధపరచబడిన వారి కొరకు ఆత్మదేవుడు చేసే విజ్ఞాపనలను, మూల్గులను తండ్రి అయిన దేవుడు ఆలకించి అన్ని విపత్తుల నుండి తప్పించి వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును ఆయన తుడుచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడు అయిన మా దేవా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు. మూలుగులు వినే దేవునిగా ఇశ్రాయేలు చరిత్రలోనికి మీరు చొచ్చుకువచ్చి సామాన్యమైన వానిగా తనను తాను ఎంచుకుంటూ ఉన్న మోషేను మీరు ఎన్నుకుని అసామాన్యమైన వ్యక్తిగా మార్చి ఏడ్పు, దుఃఖము లేని పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించినట్లుగా మా మూలుగుల అనుభవంలోనికి కూడా మీరు చొచ్చుకొని రండి. మీ ఆత్మను మీరు ఆజ్ఞాపించి మా మధ్యకు పంపండి. ఆదరణకర్తగా ఎల్లప్పుడూ మాకు తోడయ్యుండి మమ్మల్ని ఈ 2000 సంవత్సరాల ఈ క్రైస్తవ సంఘ చరిత్ర ప్రస్థానంలో నడిపిస్తూ ఉన్న ఆత్మ దేవునిని అణువణువు మాకు తోడుగా ఉండునట్లుగా ఎల్లప్పుడూ మీరు వనరుగా మరలా అనుగ్రహించండి. ఆ ఏడ్పు, పండ్లు కొరుకుట లేని ఆ దివ్యమైన లోకానికి మమ్మల్ని నడిపించే క్రమంలో మోషే వలె దేవా మాకు నాయకునిగా ఎల్లప్పుడూ ఆత్మదేవునినే మీరు ఉంచండి. ఆత్మదేవుడే మాతో ఉన్నాడన్న ఈ భరోసాతో
మేము భయపడక దిగులు పడక ఎల్లప్పుడూ ధైర్యము కలిగిన వారమై నిన్ను సేవిస్తూ ఆత్మదేవుని చిటికిన వేలును మేము పట్టుకుని కన్న బిడ్డల వలె నాయన ఆ కన్న తండ్రితో మేము నడిచి పరమ తండ్రి అయిన నీ యొద్దకు చేరు వరకు ఎల్లప్పుడూ మాకు మీరే అండగా కొండగా కోటగా ఉండండి. యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ప్రభు బిడ్డలమైన మనకు సదాకాలం తోడయుండును గాక. ఆమెన్.